ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు మంజూరు చేయాలని కోరుతూ దర్శి నగర పంచాయతీ చౌటపాలెం రోడ్ లో ఎన్ఏపీ తాగునీటి ట్యాంకర్ వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి దర్శి మండల ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ లో పనిచేస్తున్నామని, చాలని వేతనాలతో జీవిస్తున్నామని హనుమంతరావు తెలిపారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కింద పనిచేస్తున్న 35 మంది ఆర్డబ్ల్యూఎస్ కార్మికులు శనివారం 56 గ్రామ ప్రాంతాలకు నీటి సౌకర్యం నిలుపుదల చేశారని ఆయన తెలిపారు. అనంతరం జిల్లా ఏఐటియుసి ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులను పర్మినెంట్ చేయాలని, అలాగే ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలని ఆయన తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కొరకు ఉద్యోగ కార్మికులు ధర్నా జరుగుతున్న సమయంలో జేఈ ధర్నా శిబిరం వద్దకు వచ్చి మొబైల్ ఫోన్ ద్వారా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ఎస్సీ దృష్టికి తీసుకుపోయి నెలాఖరు లోపల మంజూరు చేస్తానని లలిత్ సాగర్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఉద్యోగ కార్మికుల కోసం పనిచేస్తున్న దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్ములకు అభినందనలు తెలిపారు. పరిష్కారం కొరకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగ కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగ కార్మికులకు అండగా ఉంటూ సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్ సాగర్లకు జిల్లా ఏఐటియుసి ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో సింగరకొండ సీను, విజయ్, బాబు తదితరులు పాల్గొన్నారు. నమస్తే సార్. ఇంకా లాస్ట్ 10 రోజులు అంటున్నారు. 10 రోజులు టైం ఇచ్చి చూద్దాం. ఇన్ని రోజులు ఆగిన వాళ్ళు ఇంక 10 రోజులు ఆగండి ఒకసారికి, లేదా ఇట్లా చేద్దాం. సరే సార్, మీరు వచ్చి మేము మాట కాదని మీరు చెప్పిన తర్వాత మేము అవుతాం సార్. 10 రోజులు చూస్తాము. ఇదిగో మేము కూడా మీకు ట్రై చేస్తూనే ఉంటాం సార్. లాస్ట్ ప్రయత్నం ఇది, లేదా సార్ ఇప్పుడు కొంతమంది హాస్పిటల్ ఉన్నారు సార్. ఆర్టిస్ట్ వచ్చే అబ్బాయి గుంటూరు జనరల్ హాస్పిటల్. అది వసమంటి వాళ్ళకన్నా కనీసం అంతా కొద్దిగా హెల్ప్ చేస్తే వాళ్ళు ముందు హాస్పిటల్ వాళ్ళకన్నా పని పడుతుంటారు సార్ 10 రోజుల లోపు. సార్ మరి మనకి ఎలక్షన్ అప్పుడు చైర్మన్ గారు మనకి గత 5 సంవత్సరాల జీతాలు ఏం పెంచలేదు సార్. మనకి గడిచిన టీడీ ప్రభుత్వంలో 5.5 జీతం పెంచారు చైర్మన్ గారు. తర్వాత 2019 నుంచి 2024 దాకా పెంచలేదు సార్ చైర్మన్ గారు. ఇప్పుడు మనకి ఎలక్షన్ అప్పుడు మళ్ళీ మనం వస్తున్నాం, వచ్చాక అందరు జీతాలు పెంచిస్తామన్నారు. అది కూడా కొద్దిగా చూడండి సార్. పిఎఫ్ కటింగ్ అని కానీ లేదు సార్ మాకు. సార్ సార్ అట్లాగే సార్, మీరు అట్లాగే సార్ కొద్దిగా చూడండి సార్. ఎందుకంటే అందరు ఇబ్బంది పడతాని మేము కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలి కదా సార్. ఎందుకంటే ఎండాకాలం సరే సార్, ఇది ఒక్కసారి చేయండి సార్. అందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. సార్ కొద్దిగా హాస్పిటల్లో చెప్పండి సార్. చెరుకూరు శ్రీని సార్ అబ్బాయి పేరు. అట్లా సార్ మీకు అడ్రస్ చేస్తాం సార్. ఏ వార్డులో కనుక మొత్తం సార్ పెడతాం సార్. వాట్సాప్ పెడతాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఉంటా సార్. అదే కూడా సార్ మీ మీద ఆలోచన ఏంటంటే మీ మీద భారం పెడతాం సార్. కావాలంటే అని కాదు సార్తో అందుకే ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు వీళ్ళు కాకుండా డైరెక్ట్ ఇన్ఛార్జ్ గారు మీకు వచ్చేయచ్చు. 10 రోజుల్లో కానీ కాకపోతే మీరు మీ ఇష్టం వచ్చింది తీసుకోండి, ధర్నా తీసుకోండి అని సారే చెప్తున్నారు కదా. 2 రోజులు ఆగారు కదా సార్. పెద్ద ఆయన చెప్పినారు కాబట్టి 10 రోజులు 2 రోజులు అయిన వాళ్ళు 10 రోజులు ఆగి 10 రోజులు అంటే 10 రోజులు అని కాదు.